అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో 2 పాయింట్లు మీకు నేను చెప్తాను, వాటి మీద క్లారిటీ ఇస్తాను. ఏంటి అని అంటే, ఒకటి స్టడీ సర్టిఫికేట్ మీద, రెండోది ఏంటంటే 5th క్లాస్ చదువుతున్న పిల్లలు, అంటే 5వ తరగతి చదువుతున్న పిల్లల మీద క్లారిటీ ఇస్తాను. ఏంటి అని అంటే, ఫస్ట్ 5వ తరగతి చదువుతున్న పిల్లలు ఎవరు అని అంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు 4th చదివి ఇప్పుడు జూన్లో స్కూల్స్ ఓపెన్ అయితే 5th వెళ్తారు కదా, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాలి. దానికి అప్లై చేసుకోవాలి. ఎవరు 29 జూలై 2025లో లోపలే అప్లై చేసుకోవాలి. అండ్ సిబిఎస్ఈ వాళ్ళు అయితే ఆల్రెడీ మార్చిలోనే ఎగ్జామ్ రాసి ఏప్రిల్లోనే 5th క్లాస్ లోపలికి ఎంటర్ అయిపోయింటారు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట, సిబిఎస్ఈ పిల్లలు. అది ఒకటైతే, రెండోది 5వ తరగతి చదువుతున్న పిల్లలు 6వ తరగతి ఎంట్రన్స్ కోసం మాత్రమే ఇది రాయాలి. చాలామంది సెకండ్ టైం రాస్తామంటే రాయడానికి అవ్వదు, వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఓకే, ఎగ్జామ్ మీకు తెలిసిందే కదా, డిసెంబర్ 13, 2025 ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ మీకు నేను ఇస్తాను. లేకపోతే నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది నవోదయ వాళ్ళు ఇచ్చిన ప్రాస్పెక్టస్ ఫామ్. ఓకేనా, అందులో ఏమి ఇచ్చారో అదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవోదయకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ఓన్లీ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. ఎవరిది? స్టూడెంట్ తాలూ ఫోటోగ్రాఫ్ కావాలి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ మీద పేరెంట్ సిగ్నేచర్ ఉండి దాన్ని ఫోటో తీసి క్రాప్ చేసి ఉంటే చాలు. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ కావాలి. అలాగే ఆధార్ డీటెయిల్స్, రెసిడెన్స్ డీటెయిల్స్ కావాలి. వీటితో పాటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ ఉంటే ఆ సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, స్టూడెంట్ ఫోటోగ్రాఫు, పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచరు, ఆధార్ డీటెయిల్స్, వాటితో పాటు ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ మీరు ఏదైనా రిజర్వేషన్ కేటగిరీ ఉంటే ఆ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. వాటితో పాటు మిగతా డీటెయిల్స్ అన్నీ కావాలి. స్టడీ సర్టిఫికేట్ అనేది అంతకుముందు అడిగేవాడు, కానీ ఈ సంవత్సరం స్టడీ సర్టిఫికేట్ అనేది ఎక్కడా అడగలేదు. బట్ ఆప్షనల్గా, అంటే ఇది కంపల్సరీ అయితే కాదు, అపార్ నంబర్ అని అడుగుతున్నారు. ఈ అపార్ నంబర్ స్కూల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మీరు స్కూల్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. అలాగే పెన్ నంబర్ కూడా అడిగారు. సో పెన్ నంబర్ కూడాను స్కూల్లో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అంటారు, స్కూల్లో మాస్టర్ని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఓకేనా, బట్ ఇవి కంపల్సరీ ఏం కాదు, అపార్ నంబరు, పెన్ నంబరు, మిగతావన్నీ కంపల్సరీ ఉండాలి. సో స్టడీ సర్టిఫికేట్ అనేది ఎక్కడ కూడాను మెన్షన్ చేయలేదు. ఇంతకుముందు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అడుగుతూ అక్కడ ఆ అబ్బాయి చదువుతున్న లేదంటే అమ్మాయి చదువుతున్న స్కూల్ తాలుగా ప్రిన్సిపల్ సిగ్నేచరు, స్టాంపు ఉండేదన్నమాట, పెట్టమని అడిగేవాళ్ళు. సో ఇప్పుడు అది అడగట్లేదు. మరి ఎందుకు అడగట్లేదో మనకు తెలియదు. సో దాని మీద మీకైతే క్లారిటీ ఇచ్చారని నేను అనుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.